నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను సిరాజ్ బీసీ రిజర్వేషన్ల అంశం మాత్రం తెలంగాణలో హీట్ పుట్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళినటువంటి ఈ వ్యవహారం హస్తినాలో కాక పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీకి సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టడం, ఆ తర్వాత అది గవర్నర్కి వెళ్ళడం, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండడం, దాని తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ తీసుకురావడం, ఈ ఆర్డినెన్స్ వ్యవహారం మీద కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రంతో సఖ్యతతో పాటుగా కేంద్రంతో విభేదించైనా కానీ ఈ వ్యవహారాన్ని సాధించుకోవాలని మాత్రం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఢిల్లీ ఇండియా కూటమి నేతలు దాదాపు 100 మంది ఎంపీల మద్దతుతో బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఎలాగైనా అమలు చేస్తామని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల అంశం మీద వివిధ పార్టీల అభిప్రాయాలు కూడా కొంతవరకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇది న్యాయస్థానంలో చెల్లదు, కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఒకవైపు ప్రతిపక్షాల వాదన కనిపిస్తూ ఉంటే, వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఎలాగైనా ఇంప్లిమెంట్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. అసలు దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులు ఏమున్నాయి? ఇంద్రసాహాని కేసు ఏం చెప్తుంది? 50% రిజర్వేషన్లు ఎందుకు మించకూడదు? తెలంగాణ ప్రభుత్వం ఇంత దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికిప్పుడు సాధ్యమవుతుందా? 9వ షెడ్యూల్లో పెట్టడానికి కేంద్రం నుంచి మద్దతు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇదే అంశాలకు సంబంధించి మనం మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంబోజీ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, పల్నాడు శివకుమార్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, శ్రీనాథ్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. కాసేపట్లో నాతో పాటు ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతారు. ఎస్ వెంకటేశ్వర్లు గారు, మీతోనే ప్రారంభిస్తాను. హస్తిన వరకు రాజకీయం చేరింది, పూర్తి స్థాయిలో వ్యవహారం మొత్తం కూడా ఢిల్లీ కేంద్రంగా సాగుతుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు గట్టెక్కేటువంటి అవకాశం ఉందా? గుడ్ ఈవినింగ్ మెగా 9 టీవీకి. వినిపిస్తుందా సార్? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి వెంకటేశ్వర్లు గారు. గుడ్ ఈవినింగ్ మెగా గారు, మీకు సిరాజ్ గారికి, మీ ప్యానల్ మెంబర్స్ కి, మా ప్యానల్ మెంబర్స్ కి అండ్ మెగా వ్యూవర్స్ అందరికి నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ గత 20 నెలల ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకు 42% ఇస్తామని చెప్పింది, ఇవ్వలేకపోతుంది. అది ఫెయిల్ అవుతుంది. ఎట్లా ఫెయిల్ అవుతుందంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుమ్మక్కుతో నడుస్తున్నటువంటి రాజకీయం నడుస్తుంది. ఇలా ఆ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేనిఫెస్టో తయారు చేస్తున్నప్పుడు ఈ జ్ఞానం లేదా, లేకపోతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని ముందే చెప్పాలా? ఈ ధర్నాలు చేస్తాం, మేము మా వల్ల కాకపోతే మేము ధర్నాలు చేస్తాము, బిల్లు అసెంబ్లీలో కౌన్సిల్లో పెట్టిన తర్వాత మేము గవర్నర్కి పంపిన తర్వాత రాష్ట్రపతి పంపిన తర్వాత వాళ్ళు చేయకపోతే ఉన్న కాంగ్రెస్ జ్ఞానం ఉన్న రేవంత్ రెడ్డి చేసే పనేనా ఇది? మీరు 42% కామారెడ్డి డిక్లరేషన్లు ఇస్తానన్న మాటలని పక్కన పెట్టేసి ఢిల్లీలో ధర్నా పెడతారు. ఢిల్లీలో ధర్నా పెట్టే బదులు 60 ఏళ్లకల్లా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ 60-70 ఏళ్లకెళ్ళి ఈ దేశాన్ని ఏలింది. బీసీలు నష్టపోవడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇవాళ మీరు ధర్నాల పేరుతోని 42% రిజర్వేషన్ పోరుతో పెద్ద మోసం చేస్తున్నారు, పెద్ద దగా చేస్తున్నారు. అది ఎట్లా దగా చేస్తున్నారు అనేది మీకు 2 అంశాలు చెప్తా. నేను 60-70 ఏళ్లకెళ్ళి పరిపాలించింది కాంగ్రెస్ గవర్నమెంటే, 42% ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంటే. నేను ఏమంటున్నంటే, ఇవాళ 2014లో ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ్ కేసీఆర్ గారు 2014లోనే ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొని, మందకృష్ణ మాదిగ గారిని తీసుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి, కౌన్సిల్లో బిల్లు పాస్ చేసి ఢిల్లీకి పంపించింది. అదే పెండింగ్ లో ఉంది గత 14 ఏళ్లకెళ్ళి, 13-12 ఏళ్లకెళ్ళి. మళ్ళీ మీరు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు ఇలా బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ మీరు తీసుకొచ్చినటువంటి చర్చ లేకుండా ఏకాభిప్రాయంతో బిల్లు అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత గవర్నర్ పెట్టిన తర్వాత రాష్ట్రపతికి పంపిన తర్వాత అది పెండింగ్ ఉంది. పెండింగ్ ఉన్న తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, అది పెండింగ్ ఉంది. నేను ఏమంటున్నానంటే, మీరు 9th షెడ్యూల్లో చేరుస్తారా అనేది పక్కన పెట్టేస్తే మీకు ఇవ్వాల్సినటువంటి అసలు ఆ దృష్టి లేదు కదా. ఎందుకు లేదంటే, ఇలా 139 కులాలు తెలంగాణలో ఉంటే ఆ 12 కులాలకి రిజర్వేషన్ వస్తుంది. 58 కులాలకు ఇప్పటి వరకు కూడా వార్డు మెంబర్లు కాలేదు. అసలు నోటిఫైడ్ కాని కులాలు లేదంటున్నారు వెంకటేశ్వర్లు గారు. మీరేమో ఉద్దేశం లేదు అంటున్నారు, కానీ రిజర్వేషన్ల బిల్లు అంశానికి సంబంధించి మీరు మద్దతు ప్రకటించారు. వారికి సంబంధించినటువంటి ఉద్దేశం లేదు అంటున్నారు, కానీ ఇప్పుడు ఢిల్లీలో మేము దీక్ష చేస్తున్నాం, మెడల్ వంచైనా దీన్ని సాధిస్తామంటున్నారు. ఏంటి ఈ 2 వేరియేషన్స్ ఏంటి? నేనేమంటానంటే, ఇక్కడ ఉన్న మినిస్టర్లు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గారు తల కిందులు పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కూడా అక్కడ
బీజేపీ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. ఎట్లా ఛాన్స్ లేదంటే నేను ఫస్టే చెప్పినా, మీరు అసెంబ్లీ కులాలకు, సంచార జాతులకు, బీసీ కులాలకు ఎట్లా రిజర్వేషన్ ఇస్తారని ఇక్కడ చర్చ పెట్టి మీ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళు రోల్ మోడల్ గా ఉన్నటువంటి తమిళనాడుకు వెళ్ళి తమిళనాడులో ఉన్నటువంటి 69% బీసీలకు ఎట్లా ఇస్తారు, అక్కడ దర్యాప్తు చేసిన తర్వాత ఆ రోల్ మోడల్ ఎట్లా తీసుకొస్తుంది, ఇక్కడ ప్రతిపక్షాలను ఎట్లా కుమ్మక్కు చేసుకోవాలి, ఇవాళ ఉన్నటువంటి 4 పార్టీలను మనం ఏకంగా అందరం తెలంగాణ ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు రాష్ట్రపతి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి టైం తీసుకొని అఖిలపక్షం తీసుకొని వెళ్తే అవుతుంది తప్ప ఎట్లయితుందండి? కాంగ్రెస్ వాళ్ళ మోకాళ్ళ మీద జంతర్ మంతర్ దగ్గర తేక్త అవుతుందా? రేవంత్ రెడ్డి గారన్ని చీడ పురుగు లెక్క మాట్లాడుతున్నాడు. అక్కడ నేను మోడీ గారిని ఓడిస్తేనే ఇవాళ మేము మోడీ గారిని ఓడించిన తర్వాత రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత మేము 42% డిక్లేర్ చేస్తామంటాడు. మరి ఆ రోజు జ్ఞానం లేదు, నిద్రపోయిండా, గాడిద పనులు అవుతాడు రేవంత్ రెడ్డి. నేను ఏమంటున్నానంటే ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు చెప్పాలి, మీ మేనిఫెస్టోలో మేము ప్రయత్నం చేస్తాం తెలంగాణ ప్రజలకు 60 సంవత్సరాలుగా సంచార జాతులకు, సేవా కులాలకు వాళ్ళు చాలా వెనుకబడ్డారు, విద్యా ఉద్యోగాలల్లో మేము ఇస్తామని ప్రయత్నం చేస్తాం, ధర్నాలు చేస్తామని చెప్పాలి. ఇస్తాం అని ఎట్లా చెప్తారండి? అంటే అప్పుడు లేదా జ్ఞానం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ గవర్నమెంట్ కు? ఇవాళ జంతర్ మంతర్ దగ్గర ఒక స్పెషల్ ట్రైన్ పెట్టుకొని పోయి అక్కడ ధర్నా చేస్తే వస్తుందా? ఓడు ఒప్పుకుంటాడా? మోడీ కేడి ఒప్పుకుంటాడా? ఎట్లా ఒప్పుకుంటాడు? ఇవాళ తెలంగాణ ఇలా క్యాప్ ఉంది, సుప్రీంకోర్టులో క్యాప్ ఉంది, దానికి అనుగుణంగా కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రత్యేకం అనివార్యమైతే పార్లమెంటులో ఆర్డినెన్స్ తీసుకొచ్చి 9th షెడ్యూల్లో చేసి రాష్ట్రపతి ఆమోదం తెచ్చుకుని మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీని కలుపుకోపోవాలి, ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీని కలుపుకోపోవాలి, ఇలా ఎంఐఎం కలుపుకొని పోవాలి, చర్చ పెట్టాలి. ఆ చర్చలో నోటిఫైడ్ కాని కులాలకు ఎట్లిద్దాము, ముస్లింలకు ఎట్లిద్దాము, సంచార జాతులకు ఎట్లిద్దాము, డెడికేషన్ కమిషన్ చేసిన తప్పులు చేసింది. మీరు చేసినటువంటి బీసీ కులగణన మొత్తం తప్పుల తడకతో ఉన్నది. ఇంకా 50% కులగణనే కాలేదు. ఇలా తెలంగాణ భారతదేశంలో రోల్ మోడల్. మీకు తెలియని విషయాలు ప్రజా దృష్టిలో తెలుసుకొని పోవాలి తప్ప మీ ఇష్టారాజ్యంగా పోతే అక్కడ మోడీ ఇవ్వలేడు, మీరు తీయలేడు. మీరు మోకాళ్ళ మీద గీకినా, గోడలు గీకినా కూడా అక్కడ కాని పని. నేనేమంటుంటే ప్రయత్నం అనేది విభిన్న స్థాయిలో జరగాలి, వివిధ స్థాయిల్లో జరగాలి. అన్ని పార్టీలు ఏకమై ఒక తమిళనాడు తరహాలో కేంద్ర ప్రభుత్వం మోడల్ వంచి 9th షెడ్యూల్లో చేర్చి పార్లమెంటులో ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోదం చేయాలి తప్ప ఇలా మసిమూసి మారేడు కాయలమ్మి కాంగ్రెస్ వాళ్ళు ఇలా నడిస్తే నడవదు. అది ఇలా జంతర్ మంతర్ దగ్గర. వెంకటేశ్వర గారు డిస్కషన్ చేద్దాం మనం కూడా. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి సిరాజ్ గారు. గల్లీ నుంచి మొత్తం వ్యవహారం